ఇప్పుడు అన్సూయని పిలవలేదని బాధ నీకు పిలిపిస్తా అన్సూయని కూడా పిలిపిస్తాం మాకు అన్సూయని పిలిపిస్తాను ఇప్పుడు అట్లా కాదు ఆమె ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రతి వ్యక్తికి మన దేశంలో ఏమండి ఈ శర్మ ఎన్నిసార్లు అన్నాడు సమాన్లని ఈయన మీద కూడా సెక్షన్ 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 బుక్ చేయాలి మరి ఎందుకని అడగండి వల్లి గారు అడగండి ఆ మాట అడగండి నువ్వు తప్ప అడగండి అన్నాడు అన్నాడు చూడండి నిన్న కూడా అన్నాడు నేను ఆర్టీవీ దాంట్లోకి తీసిస్తా ఆ మాట మళ్ళీ అనకూడదు ఆ మాట అసలు ఆ వర్డ్ వాడద్దు ఎవడో వర్డ్ మాట్లాడినా కూడా 100% మరి శిక్షారులే మరి మరి ఎందుకు వాడుతుండే ఆ మాట నేను ఇందాక మాట్లాడే ప్రైవేట్ భాగాలని చెప్పిన నేను దాని గురించి మాట్లాడలేదే కొన్ని మనకు పర్సనల్ లైఫ్ ఉంటుంది సార్ ఆయన బిడ్డకి తండ్రే నేను అనేది ఏంటంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళ దాంట్లో కొంపలలో దూరక్కర్లేదు దూరి మాట్లాడితే ఏదన్నా అనొచ్చు కానీ అనసూయని మనం ఇంత ఫేమస్ చేసి నిన్ను చూస్తే ఆశ్రయించుకుంటారు జనాలు అయితే ఒకటి ఇంకొకటి నేను అనేది అంటే అనసూయ అనే దేవత ఒక అనసూయ అనే పేరుకు ఎంత గొప్పదనం ఉంది తెలుసా ఆమె సీతాదేవిని ఓన్ చేసుకుంది అడవిలో ఉన్నప్పుడు ఆమెను ఓన్ చేసుకొని ఆమె కొన్ని బుద్ధులు చెప్పి ఆమెను ఒక రక్షణగా ఉన్నందుకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆమె కాళ్ళకు ఒక పాదాభివందనం చేసింది తెలుసా ఆ పేరుకి అంతుంది ఆమె ప్రాతినిధ్యాన్ని అది చేసుకోవడానికి మన విష్ణు బ్రహ్మ ముగ్గురు చిన్న పిల్లల్లాగా ఆ చరిత్ర గురించి వింటుంటే బూస్ బంప్స్ వస్తుంది ఆ పేరుకు అంత ఉంది ఆ పేరును పెట్టుకొని వాళ్ళు ఎందుకు పెట్టారు ఒక పురోహితులు వాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబం చాలా సాంప్రదాయమైన కుటుంబం వాళ్ళ ఫాదర్ చాలా మంచి వాళ్ళు బూదాం పోచంపల్లిలో ఉంటారు ఈయన ఉండేది మన దగ్గర కాకుండా తెలియకుండా వస్తాను ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదో మీ ముందరికి వచ్చి షో ఆఫ్ చేసుకుంటాడు ఒక్క నిమిషం అయితే షో ఆఫ్ చేసుకుంటాడు అయితే నేను మాట్లాడేదాన్ని మళ్ళీ మధ్యలో ఏవద్దు నీకంత సినిమా లేదు ఆగు అయితే నీకంత సినిమా లేదు మూసుకో నీకంత సినిమా లేదు మూసుకో నువ్వు ఏది నీ ముఖం నీకు నువ్వు ఇంకొకసారి అన్నావనుకో నిన్ను బయటకు వస్తే మాత్రం మామూలుగా ఉండదు అంత గురించి అంత ప్రాతినిధ్యం ఉంది అనసూయ అనే పేరుకు సో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నటి యాంకర్ అనసూయ విషయం మళ్ళొక్కసారి రచ్చరచ్చ అవుతోంది న్యూ ఇయర్ సందర్భంగా ఆమె అయితే సోషల్ మీడియాలో ఫొటోస్ రిలీజ్ చేశారో వాటి మీద రచ్చ అవుతుంది ఆమె కావాల్సుకుని వాంటెడ్లీ ఆ ఫోటోలు పెట్టారు ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇదొక బరితెగింపు చర్యగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరికొంతమంది ఆమెను సపోర్ట్ చేస్తున్నారు స్త్రీకి స్వేచ్ఛ అవసరం లేదా స్త్రీ హక్కులను ఎందుకు కాలు రాస్తున్నారని మాట్లాడుతున్నారు సో దీని మీద స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీ చేపట్టింది లైవ్లో జాయిన్ అయ్యారు బొజ్జ సంధ్యా రెడ్డి గారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ మేడంతో మాట్లాడదాం అలాగే మైనంపాటి మురళీకృష్ణ శర్మ గారు అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు సో సంధ్యా రెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేస్తాను చెప్పండి ఆ ఫోటోలు చూసిన తర్వాత మీరు ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనసూయని అంటే నేను అనేది ఏం తమ్ముడు అంటే స్వేచ్ఛ అంటే బట్టలలో లేదు అని నేను ఒక మహిళగా ఒక భారత స్త్రీగా నేను ఒక తెలంగాణ బిడ్డగా ఒకడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుగా చెప్తున్నా బట్టలలో స్వేచ్ఛ ఉందంటే నీకు స్వేచ్ఛ అనేది ప్రతి మనిషికి అవసరం స్వేచ్ఛని ఆలోచించడం ఇంకొకటి క్యారెక్టర్ గురించి కూడా మనకు అనవసరం స్వేచ్ఛ క్యారెక్టర్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి నీ వస్త్రధారణను బట్టి వస్తాయి నీ క్యారెక్టర్ ఉంది అంటే క్యారెక్టర్ ఉందా అనేది నువ్వు చీరను చూసే చెప్పగలుగుతావా నీ డ్రెస్సింగ్ చూసి చెప్పగలుగుతావా అంటే కొంచెం ఒక వ్యక్తిని అంటే అనలైజ్ చేస్తాం అనమాట అంటే వస్త్రధారణ బట్టి ఈమె కరెక్ట్ కాదని చెప్పలేమంటలేను అంటే వస్త్రధారణ బట్టి విలువ అయితే వస్తుంది కొంచెం రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది నేను క్యారెక్టర్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ క్యారెక్టర్ల గురించి వాళ్ళ వ్యక్తిగతం గురించి కూడా నాకు అనవసరం స్వేచ్ఛ గురించి నాకు అనవసరం అతి స్వేచ్ఛ అనేది బట్టల గురించి మాత్రమే మాట్లాడుతున్నా ఒక మహిళ అతి స్వేచ్ఛగా ఇప్పుడు మీకు నచ్చిన బట్టలు వేసుకోండి సార్ నచ్చిన తిండి తినండి నచ్చినట్టుగా తిరగండి నచ్చినట్టుగా మీ లైఫ్ లీడ్ చేసుకోండి నేను దాని గురించి చెప్పట్లేదు నప్పిన బట్టలు నచ్చడం వేరు నప్పింది వేరు అంటే నీకే కుట్టినట్టుగా ఉన్నాయి ఏ డ్రెస్సులు అంటారు చూడు ఆ డ్రెస్ కోసమే ఈ ఆడపిల్ల పుట్టింది ఆ ఆడపిల్ల కోసమే ఈ డ్రెస్ కుట్టించినట్టుగా ఉందనే విధంగా ఒక ఆడపిల్ల మీరు అట్లా మాట్లాడుతుంటే ఏమంటున్నారు నప్పినట్లు అంటే మీకు నప్పినట్టుగా వేసుకోవాలా మీకు నేను నా గురించి చెప్పట్లేదు సార్ నేను నా గురించి అనట్లేదు నాకు ఇది ఇష్టము
అనసూయకి ఇదే ఇష్టమని నేను చెప్తలేను. శివాజీ కూడా ఇది అనసూయ నీ డ్రెస్ కరెక్ట్ వేసుకొని చెప్పలే. ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలోడు దొంగ ఉరికొచ్చింది బయటికి తప్ప ఆయన ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు. చీర కట్టుకోమనలేదు, డ్రెస్ వేసుకోమనలేదు. డ్రెస్ సెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కర్మ గాలి ఒక మంచి మాట చెప్పిండు. ఆ కర్మకి ఇప్పుడు ఈ రోజు ఒక కర్మ అనొద్దిగా ఒక మంచి వ్యూహం అనుకోవచ్చు. ఎందుకంటే చర్చ మొదలైంది ప్రజలలో ఒక డ్రెస్సింగ్ గురించి. మేడం మంచి బట్ట కాదు అని చెప్పి డిసైడ్ చేయడానికి మీరెవరు? నేను ఒకటి చెప్పనా సార్, మనము సంఘంలో బతుకుతున్నప్పుడు మనుషులకి పశువులకు తేడా ఉంటుంది. నేను అనేది ఏంటంటే నీ డ్రెస్ నీ ఇష్టం, నీ బాడీ నీ ఇష్టం అన్నప్పుడు అవతలోడు కూడా వాడి నోరు వాడి ఇష్టం, వాడి చేతులు వాడి ఇష్టం, వాడిది ఏదైనా ఉంటుంది. ఇంకా మేము అడగడానికి మీరెవరైనా నేను అడుగుతున్నా. నేను అనేది ఏంటంటే ఆర్థికంగా ఎదగండి మగవాడితో సమానంగా, అది స్వేచ్ఛ. మీకు ఇష్టం ఉన్నట్టుగా లైఫ్ లీడ్ చేయండి, అది స్వేచ్ఛ. అది మీ వ్యక్తిగత విషయం. మీరు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమానంగా ఎదగండి, అది మీ స్వేచ్ఛ. బట్టలలో ఏముంటుంది స్వేచ్ఛ అంటే ఒక భారత స్త్రీగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మీరు అన్నారు చూడండి. మాకు స్వేచ్ఛ ఎంత ఉందో బాధ్యత కూడా అంతే ఉండాలి. బ్యాలెన్స్ చేసుకోవాలి రెండు. బాధ్యతను మర్చిపోయి స్వేచ్ఛగా ఉంటే సమాజం వెక్కిరిస్తుంది. ఇంకా మనం ఉన్నంత విలువలను కాపాడుకుంటున్నాం కాబట్టి భారతదేశం ఆధునికంగా మరి ఇంత టెక్నాలజీ పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రపంచం ఒక కుగ్రామం. ఒకటి చెప్తే ఒకటి వింటారా? మిమ్మల్ని ఏమంటున్నారు, మిమ్మల్ని ఏమో అంటే ఒళ్ళంతా నిండా కప్పుకొని తిరగమని చెప్పట్లేదు ఇక్కడ. మన శరీరంలో భాగాలను కొన్ని ప్రైవేట్ ఉంటాయి. మరి ప్రైవేట్ లేకపోతే బట్టలు ఎందుకు వేసుకుంటున్నారండి మీరు? చెప్పండి. శరీరము అంటే నువ్వు ఎవడో మెచ్చడానికి నువ్వు డ్రెస్ వేసుకుంటున్నావా? నేను ఎవడు అడగడు, ఇప్పుకొని పో, మనకి ఇష్టమైంది మనం వేసుకుంటాం. మీకు అర్థం కాలేదు, మీరు ఇక్కడ లాజిక్ మర్చిపోతున్నారు. అది స్వేచ్ఛ అంటే ఇప్పుడు నీకు నచ్చిన బట్ట వేరు, పక్కింటోడి కోసం వేసుకోవడం వేరు. మనం మనుషులం కాబట్టి ఒక డ్రెస్ వేసుకోవాలి, మన శరీర భాగాలని ఒళ్ళు కప్పుకోవడానికి వేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరేమంటారు, అనసూయ తన కోసం కాకుండా ఎవరో పక్కింటోడుకో ఎవరికో చూపించడానికి వేసుకుంటారు. అయితే అది అక్కడ మీనింగ్ ఎట్లా వస్తుంది అంటే మనం అర్థం చేసుకునే దాంట్లో సినిమా అంటారు సార్. సినిమా అనేది అందరూ కొంతమందిని చూస్తారు, ఓ డబ్బులు పెట్టి వాడి ఇష్టమైతే చూస్తాడు, లేకపోతే లేదు. సినిమా రంగం గురించి నేను మాట్లాడట్లేదు. కాకపోతే సినిమా రంగంలో కూడా సెన్సార్ అనేది కఠినంగా ఉండాలి. సినిమా ప్రభావం ప్రజల మీద ఎంతో ప్రభావం చూపుతుంది. ఎట్ ద సేమ్ టైం సెలబ్రిటీస్ కూడా ఒక అనసూయ అంటే అందరికీ తెలుసు. అనసూయ ఎలాంటి బట్టలు వేసుకుంటే, అనసూయ ఏ మాట మాట్లాడుతుంటే కొంతమందిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అమాయకమైన స్త్రీలు, అమాయకమైన అమ్మాయిలు కూడా ఉంటారు. ఓ ఈ డ్రెస్ వేసుకుంటే ఇంత పాపులారిటీ ఉంటుందా అని. ఆ డ్రెస్ వెనకాల ఇంత మాట్లాడుకుంటారని తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే యుగాలు మారనీయండి, తరాలు మారనీయండి. మన సంస్కృతి సాంప్రదాయాన్ని రాబోయే భవిష్యత్తుకి అందించిందే మన భారతదేశం. మన భారతదేశ కట్టుబాట్లు అనేది మనము భూమి మీద మన ఎన్ని రోజులున్నా తరతరాలకు అందించాలి, కానీ అంతం చేయాలనేమో అవివేకం. అది ఒక బట్టతోని ఒక భారత స్త్రీ చీర సాంప్రదాయం. అమెరికాలో ప్రాచీన దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలను ఎంత గౌరవిస్తారో మంటలు కలుపుతారా మీరు? మేమేమంటున్నాము, మా బట్టలు మా ఇష్టం అంటే మీరు. ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడదాం. మురళీకృష్ణ శర్మ గారు, మిమ్మల్ని క్వశ్చన్ వేసే ముందు అనసూయ అభిమాన సంఘం అధ్యక్షులు మీరు అంటే ఎవరిచ్చారండి అది? అది తెలుసుకుందాం, నాకు తెలియదు, తెలుసుకుందాం. చాలా మంది హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, అలాగే చాలా మంది హీరోయిన్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు ఆబ్వియస్లీ. అలాగే మేము అనసూయ గారికి కూడా అభిమాన సంఘం ఫ్యాన్స్. అంటే ఎంతమంది ఉన్నారు? అంటే మిమ్మల్ని అధ్యక్షుడిగా ఎవరు చేశారు? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే బయటకు వచ్చి మాట్లాడుకోవచ్చు. ఓకే, అంటే మాట్లాడలేని వాళ్ళందరూ అన్న మీరు నిలబడండి, మీరే అధ్యక్షుడు అని చెప్పారా? సపోర్ట్ చేస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీరు వాయిస్ వినిపించండి, తప్పనిసరిగా పర్వాలేదు చెప్పారు. చాలా మంది ఉన్నారు. సో అందుకే ఇప్పుడు మీడియాకి వచ్చి మీరు అనసూయ తరఫున మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మాట్లాడుతున్నారు, అనసూయ గారి తరఫున ఖచ్చితంగా. అనసూయ గారు మీతో ఏమైనా మాట్లాడారా? అసలు చూసాడా? మీరు అధ్యక్షులు కదా. నేను ఇప్పుడు ఇక్కడ లేదు, ఎక్కడ దుబాయ్లో ఉందా? మీరు రెగ్యులర్ గా సపోర్ట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు కదా. దుబాయ్లో ఉందంటే దుబాయ్లో ఉంది. తర్వాత వచ్చినా కలిసి ఇవ్వను కలవనికి వస్తుంది. ఆమె వచ్చి అధ్యక్షుని చేసిపోయింది దుబాయ్ ఆమె. ఓకే సరే, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. సంజయ్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, భారత సంస్కృతి సంప్రదాయాల్ని పూర్తిగా
నాశనం పట్టించే విధంగా అనసూయ తయారైందని చెప్పేసి మేడం అంటున్నారు. ఏమంటారు మీరు? భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఏంటి అసలు? ఒకప్పుడు భారతదేశంలో ఆడవాళ్ళు వంటిల్లు కుందేలా ఉండేవాళ్ళు. కేవలం వంటింట్లో ఉండి వంట చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరు చదువుకునేవాళ్ళు కాదు అసలు. కేవలము వాళ్ళ ఇంట్లో ఉండి వంట ఒక గృహమును చూసుకుంటూ ఆ విధంగా వాళ్ళ జీవితం గడిపేవాళ్ళు. అటువంటి వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చేసి మీరందరూ కూడా చదువుకోండి అన్నారు. స్త్రీలు పురుషులు సమానమే. ఇదంతా స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగింది, స్వాతంత్రం రాకముందు జరగలేదు. అప్పుడు మనుధర్మ శాస్త్రం అమల్లో ఉండేది. మనుధర్మ శాస్త్రం ప్రకారం ఏంటంటే స్త్రీకి అసలు ఆస్తిలో కూడా హక్కు లేదు. అటువంటి పరిస్థితి ఉండేది. ఒక స్త్రీ అనేటువంటి ఆమె చిన్నతనంలో తన తండ్రి మీద ఆధారపడాలి, వివాహం అయిన తర్వాత తన భర్త మీద ఆధారపడాలి, తన యొక్క వృద్ధాప్యంలో తన కుమారుడి మీద ఆధారపడి ఉండాలనేటువంటిది కూడా ఉండేది. అన్ని సందర్భాల్లో ఆమె ఆస్తిని అనుభవించవచ్చు, కానీ ఆస్తి సొంతదారు కాదు. అంటే ఇప్పుడు అనసూయ అవయవాల మీద ఈయనకు హక్కు ఉంది. అనసూయ అవయవాల మీద ఈయనకు హక్కు ఉంది. ఈయన అభిమాన సంఘం కదా, ఆమె అవయవాలను మాత్రం ఫ్రీ షో చూస్తాడట. కాకపోతే అనసూయ అనే వ్యక్తి మీద సొంతం కాదు, ఆమెను చూసే హక్కు రైట్. అవయవాల మీద హక్కు ఉందని చెప్పి ఆయన ఏమంటున్నాడు? అనసూయ చూపిస్తే చూస్తామండి. ఆయన ఇవాళ ఈయన ఒక్క దగ్గరనే మాట్లాడడం కాదు, మీరు నిన్న చూసిండ్రు కదా, సోదంతా సొల్లంతా కాకుండా స్వేచ్ఛ గురించి అడగమంటే అప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం జరిగింది, 1947లో ఏం జరిగింది? ఏం జరగలే. ఇప్పుడు సాంప్రదాయం అంటే కదా, సాంప్రదాయం గురించి అంటే తరాలు మారినా యుగాలు మారినా సింపుల్ గా ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటే ఒక పురోహితం చేసినోడివి కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పాలి. ఇక వెనకటికి ఇట్లా ఉంది, మాది అట్లయిందంటే అది స్వేచ్ఛ అనరు. ఒక మహిళకు వ్యక్తిగతంగా స్వేచ్ఛ అంటే మీరు అన్నట్టుగా జాబ్ చేయొచ్చు, ఇష్టమున్నోని పెళ్లి చేసుకోవచ్చు, ఇష్టమున్నంతో సహజీవనం చేయొచ్చు, ఇష్టమున్న తిండి తినొచ్చు, ఇష్టమున్నోని ప్రేమించవచ్చు. వినవయ్యా, ఇగో వీడొక దళితుడు అట్లా ఇష్టం ఉన్నట్టు బట్టలు ఇప్పుకోమంటాడు, కానీ మళ్ళీ సహజం అంటే తంతారు. ఒకటి అది వ్యక్తిగతం వల్లి గారు, అది వ్యక్తిగతం. అది ఆ విషయంలో నేనంటాను, నేను చెప్తున్నా చెయ్యకూడదు అనే వీడియో చెప్పడానికి. స్వేచ్ఛ అనే బట్టలు మీరు ఒక్క నిమిషం అట్లా కాదు, ఒక్క నిమిషం గౌరవం కాదు. ఆయన ఎట్లా అంటాడు, సహజీవనం చేయకూడదు అంటే ఏ ఉండవు. ఇప్పుడు మరి అంటే ఇది అవుతున్నప్పుడేమో బట్టలు వినండి, అది వ్యక్తిగత జీవితం. వ్యక్తిగతంగా ఎవడు మాట్లాడొద్దు. ఎవ్వరు కూడా వ్యక్తిగతంగా తన సహజీవనం చేస్తుందా, తనకు నచ్చిన తిండి తింటుందా, నచ్చిన వ్యక్తిని ప్రేమిస్తుందా. బట్టలు కూడా నిన్ను వేసుకోమని నీకు ఎవరు చెప్పట్లేదు, నువ్వు ఇలాగే ఉండని నేను రిస్ట్రిక్ట్ చేయట్లేదు. నా అభిప్రాయాన్ని నీకు తెలియజేసిన, నేను నా అభిప్రాయాన్ని నేను వ్యక్తపరిచిన. నేను చెప్పింది నువ్వు వింటావా? నువ్వు మొగడు చెప్పిందే నువ్వు వినవు, నీ అయ్య చెప్పిందే నువ్వు వినవు, నీ కన్న కొడుకులు చెప్పిందే వినరు. నేను చెప్తుంటావా? నువ్వు ఎట్లా అనుకుంటావు? నేను చెప్పిన నా ప్రకారంగా నాకు ఒక భారత స్త్రీగా ఒక ఆడపడుచుగా చెప్పిన. నేను అమ్మ నువ్వు శివాజీ కూడా నేను చెప్పింది వినవని ఆయన ఏం బెత్తం పట్టుకొని ఏం చెప్పలా. ఎవరికి ఏం చెప్పరండి. ఏమండి ఇప్పుడు ఎవరికైనా ఎవరేం నేర్పించారండి, ఎవరి నుంచి ఎవరు కదా, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటాం, ఒక నాగరికత నుంచి ఒక నాగరికతకు వస్తాం. ఏది ఉన్నా కూడా ఒక పురోహిత కుటుంబం, ఒక బ్రాహ్మణ కుటుంబం అంటే ఒక కట్టు ఒక సాంప్రదాయ పద్ధతి అనే చెప్తారు ఎవరైనా. ఫస్ట్ మీరు వాస్తవానికి వాళ్ళని మనం ఒక దేవుళ్ళలాగా పోలుస్తాం, ఎందుకంటే పూజారులు వాళ్ళు చెప్పింది మనం ఆచరిస్తాం. ఈ ఆచరణ అది కూడా లేకపోతే ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇక రేపు ఇంకా ఘోరమైన రోజులు వస్తాయి. నేను అనేది ఏంటంటే అభిమానించడం తప్పు లేదు, మేము కాదన్నాం. ఎవడు అభిమానం వాడుకుంటది. ఒక్కొక్క హీరోయిన్ ఒకరు ఇష్టపడతారు, ఒక్కొక్క మనిషి ఒకరు ఇష్టపడతారు. మురళీ శర్మ గారు, మీకు అనసూయ అంటే అభిమానం కాబట్టి, గౌరవం కాబట్టి, ఆమె ఏమి చేసినా నాకు ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. 100% సాంప్రదాయబద్ధంగానే ఉంది, భారతీయ సంస్కృతిని గౌరవిస్తూనే ఉంది. వస్త్రధారణ అనేటువంటిది నాగబాబు గారు చెప్పినట్టు ఆ యొక్క ఒకేషన్ ని బట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి వస్త్రధారణ ఉండాలి. ఒక గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయ వస్త్రధారణతో వెళ్ళాలి, ఆమె కూడా అలానే వెళ్తుంది. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు పట్టుబట్టలు కట్టుకొని వెళ్తుంది. మరి దాని ఫోటోలు ఎందుకంటే బయటకు వచ్చినాయి, ఈ చెడ్డీ డ్రాయలు వేసుకునేది ఓకేనా? వచ్చిన వాడికే వద్దాం కదా. ఇప్పుడు అరే సార్, స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే స్విమ్మింగ్ పూల్ లో బిగిని నీ పెళ్ళానికైరా, నీ పెళ్ళానికి ఏయి మరి వేస్తా చూస్తారేమో, పక్కింటి చూస్తే నీ పెళ్ళాన్ని ఒక ఏయి మరి నువ్వు కూడా బిగినే. స్విమ్మింగ్ పూల్ అనేది మన వ్యక్తిగతం అండి, పబ్లిక్ లో రాదు. ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో పబ్లిక్, ప్రైవేట్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకు ఇచ్చారు వాడు ఆప్షన్స్?
ఇలాంటి నెల తక్కువలు ఉంటారు కాబట్టి ఆప్షన్స్ ఇచ్చాడు. నేను అనేది ఏంటంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటది. ఆ ప్రైవేట్ లో పెట్టుకున్నప్పుడు ఎవడు అడగడు, పబ్లిక్ లోకి వచ్చినప్పుడు ఇట్లాగే మాట్లాడతారు. ఇదేంటండి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఒకటి చెప్పనా, ఒకటి తింటారా? స్విమ్మింగ్ పూల్ లో ఎవడన్నా సగం సగం బట్టలు వేసుకొని ఎవడన్నా పబ్లిక్ లో పెడతారా? నీవు చూసుకోనీకే, నీ మెమొరబుల్ నువ్వు నీ భర్త చూసుకోవడానికి, లేకపోతే నీ భర్తనో నీ బాయ్ ఫ్రెండో ఇంకెవడో మీ ఇద్దరు కలిసి ఒక మెమొరబుల్ గానో లేకపోతే నువ్వు చూసుకోనీకనో పెట్టుకుంటాడు. పబ్లిక్ లో పెడతాడ్రా ఎదవా? ఎవడన్నా సంసారం చేసే సగం సగం బట్టలను తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే తుప్ప తుప్ప ఊస్తారు. వీడెక్కడ మొగోడండి బాబు, వీడెంత దరిద్రుడు అండి బాబు, వీడెంత నిష్ట దరిద్ర. ఈమె అన్నమాట ఒప్పుకుంటున్నా. అనసూయ అనేటువంటిది ఒక సాధారణ గృహిణి కాదు, ఆమె ఒక సెలబ్రిటీ. అంటే అది అన్నం తినదారా? అన్నం తినది బట్ట కట్టుకోదా? అది కాదండి, సెలబ్రేట్ అయితే అన్నం తినదారా? అంటే 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 అన్నం తినదు, అది బాత్రూమ్ పోదా? అట్లా కాదండి. ఓయమది ఇంకా కొద్దిగా సేపు అవుతాడు దేవత అంటాడు వీడు. 100% దేవత కూడా అంటాడు. ఇక లేదండి, ఒక మహిళను లేదు మీరు ఏదన్నా ఉండనియండి. ఇంకో మీరు సాంస్కృతిక సాంప్రదాయాల గురించి మీరు కించపరిచే విధంగా మాట్లాడితే నేను ఎవరికి రెస్పెక్ట్ ఇయ్యను. నేను చెప్తున్నా, ఇంకా కొద్దిసేపు అయితే దేవత అంటాడు. నేను ఏమంటున్నా, అది ఫ్రీ షో చూపిస్తుంది కాబట్టి నీకు దేవత. నేను అనేది, నేను అందుకే ఏమంటున్నా, నీ కర్మ ఏందంటే నీ భార్య కూడా రేపు కడ్రాయిలు వేసుకొని ఇప్పుడు అరే వినరా భయ్, ఇప్పుడు ఒక ఆ అమ్మాయి ఒకతే కాదు, అందరికి ప్రైవేట్ లైఫ్ ఉంటుందండి. ప్రైవేట్ లైఫ్ లేని ఎవ్వరు ఉండరు. అందరు ఇప్పుడు నువ్వు 5 గంటలకు అయిపోతుందండి, మీ డ్యూటీ అయిపోతే మీ ఇంటికి వెళ్ళిపోతారుగా. మీ ఇంట్లో ఏమేం జరిగింది అవన్నీ నువ్వు ఇన్స్టాలో పెడతావా, ఫేస్బుక్లో పెడతావా? ఎందుకు పెట్టావు? నీకు ఇంత సోషల్ మీడియా ఉంది, నీకు ఇంత టెక్నాలజీ, ఎందుకు పెట్టవండి నువ్వు? ఎందుకు పెట్టావు? నీకంటే ఒక ప్రైవేట్ లైఫ్ కావాలి కదా, అవునా కదా? ఇంత జ్ఞానం లేదు వీడికి, ఇష్టం వచ్చినట్టు ప్రైవేట్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వాళ్ళ భర్తతో ఉంది, మేము వద్దాం. ఎందుకు వెళ్తుందా? ఆమెకు ఒక లైఫ్ ఉంది. ప్రతి సీఎంకి కూడా, ప్రతి మినిస్టర్కి కూడా, ప్రతి పిఎంకి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. లైఫ్ గురించి మనం మాట్లాడట్లేదు, క్యారెక్టర్ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ కొన్ని పబ్లిక్లోకి వచ్చినప్పుడు, ఒక పబ్లిక్ ఫిగర్ సార్, పబ్లిక్ ఫిగర్ ఉన్నప్పుడు 10 మంది మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనము ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకుంటాం, ఇంట్లో డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటుంది, తాళాలు వేసుకొని సెక్యూరిటీని పెట్టేసి మనం సీసీ కెమెరాలు పెట్టి వస్తాం. ఎందుకు పెడతారు చెప్పండి? అంటే డబ్బులు అది మనిషి సంపాదించిన డబ్బేగా, మనం చేయించుకున్న వస్తువులే కదా. దాంట్లో అంత భద్రంగా దాచుకున్నప్పుడు మన బాడీలో ఉన్న అవయవాలని, మన ప్రైవేటు కొన్ని పార్ట్స్ని పబ్లిక్లో ఎలా పెడతారండి? అంటే జీవం లేని వస్తువుల కోసమేమో జాగ్రత్త పడతావు, నీ దేహంలో ఉన్న కొన్ని ప్రైవేట్ భాగాలని 10 మందికి ఎలా చూపిస్తావు అనసూయ? అది చూసి ప్రతి ఒక్కరికి నేను అక్కననుకో, నేను చెల్లెననుకో అంటే ఎలా అనుకుంటారండి? మర్దలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు. నువ్వెవడు జడ్జి చెప్పడానికి? నువ్వు ఇప్పుకొని తిరుగుతా, నేను మాత్రం నా అక్క అనుకో అంటే దవడలు బలగొడతారాడ. అక్క చెల్లెల సంబంధాన్ని నువ్వు ఇక్కడ కూని చేస్తున్నావు. ఎక్కడ నీకు అక్క చెల్లెలు, అన్నా చెల్లెల బంధాన్ని కూడా మీ ఇంట్లో, మన ఇంట్లో, మీ ఇంట్లో నా తమ్ముడే ఉండు, నా అన్ననే ఉండు, నా అన్ననే నా తమ్ముడే అని చెప్పేసి నేను చున్నీ లేకుండా తిరుగుతాను. నా అన్ననే కదా. కానీ నేను అలా ఉండలేని. ఎందుకు ఉండలేము? మన బాడీ ఒప్పుకోదు. ఎందుకు అంటే ఏది ఏమైనా కూడా ఒక సాంప్రదాయాన్ని మనం జాగ్రత్తగా ఉంటాం. అంతెందుకు సార్, మన కడుపులో పుట్టిన పిల్లల ముందు కూడా మనం భార్యాభర్తలు కొంచెం పక్కన కూర్చొని జోకులు వేసుకుంటూ మాట్లాడుతుంటేనే మనకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? పిల్లలు ఏదన్నా అనిపిస్తుంది. లేదంటే కనీసం మనం కొంగు కొంచెం ఇట్లా పోయినా, లేకపోతే కొంచెం పడుకున్నప్పుడు కొంచెం ఇట్లా చీర కొద్దిగా పైకి పోయినా, పిల్లలు ఉన్నారు అనేది ఇంగిత జ్ఞానము. ఇప్పటివరకు మనం సాంస్కృతిక సాంప్రదాయాన్ని పోతున్నామంటే వీడేందని మొత్తం విప్పుకొని తిరుగుతుంది. దాని ప్రైవేట్ లైఫ్ గురించి కాదు. నేను ఒక్కటి వినండి, ఎవరికి బాధ్యతుడండి? ఎవడు అంటే అభిమాన సంఘాలకా, లేకపోతే ఆమె చూపించే ప్రైవేట్ పార్ట్స్కా? మనము బంగారానికి డబ్బుకున్న విలువ మన బాడీలో ఉన్న ప్రైవేట్ భాగాలకు లేదా అని నేను యావత్ ప్రపంచాన్ని అడుగుతున్నా. అది ఒక్క నిమిషం చెప్తా అది కంటిన్యూ. శివాజీ గారు మాట్లాడినరు దాని గురించి ఈ యావత్ ప్రపంచం, లేకపోతే ఈ తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ స్పందించారు. ఎందుకు స్పందించారు?
అంతకన్నా ముందు జిగిరి జిగిరి సాంగ్లో సమాన్లు ఉన్నాయి, తర్వాత మూడొస్తుంది ఇట్లా సాంగ్స్ ఇంకా కొన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉన్నాయి పాటలు చాలా ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు ఈ ప్రపంచం, ఈ తెలంగాణ రాష్ట్రం, ఈ ఆంధ్రప్రదేశ్ ఎందుకు స్పందించలేదు? ఆ 2 వర్డ్స్ దొరలడం వల్ల ఇవాళ తెర మీదకి వచ్చింది. నేను అనేది ఏంటి అంటే ఇప్పుడు అనసూయ కూడా నోరుదులు ఎక్కువ, దానికి నోటిదుల బాగుంటది. అరే ఒక్కని నేను ఆయనతో చెప్పిన తర్వాత మాట్లాడవాను. ఏం ప్రాథమిక నేనేమంటున్నాను సార్, అయితే నేను అనేది ఏంటంటే ఆయన అన్నదాని గురించి మనం అందరం ఖండించినాం, అవునా? కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే అయిపోయింది ఖండించడం. హీరోయిన్ల గురించి అక్కడ జరిగిన దృశ్యం గురించి మాట్లాడాడు. ఏదో ఇగో నాలాగా నోరు దురుసు మాట్లాడేటప్పుడు ఒక భావజాలం. మీరు అంటారు సంధ్యారెడ్డి మీరు ఒక్కరే ఉన్నారు ప్రపంచంలో ఆడోళ్ళు, అందరికి లేదు నీకెందుకు వచ్చింది నన్ను అడగరా మీరు? అరే ఒక్కొక్కటి స్వభావం అట్లుంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్పినా, నువ్వు తప్పన్నావు, నేను ఓకే అండి సారీ అని చెప్పావు, దట్స్ ఆల్. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇదురుకొచ్చింది. ఇక ఇది మాట్లాడడం వల్ల వచ్చింది. ఆమె డ్రెస్సింగ్ గురించి కూడా రాలా. ఫస్ట్ మీకు ఒక విషయం తెలుసా, అసలు అనసూయ అనేది అదో హీరోయిన్ కాదు, అది హీరోయిన్ల ఒక్కటి. అదే చెప్తున్నానండి క్లియర్గా, మీకు కావద్దా? ఆమె స్పందించింది. ఎక్కడ స్పందించింది? స్పందించింది. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా, అప్పుడు చెప్తున్నా, అనసూయ కన్నా ఘోరంగా వేసుకునే బట్టలు వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళు స్పందించలా. వాళ్ళు ఎందుకు స్పందించలేదు? వాళ్ళకు తెలుసు, కానీ కొంతమంది స్పందించారు. దీనికి నోరుదుల. అయితే ఈ నోడుదులు అంటారా, లేకపోతే స్త్రీ హక్కులను కాపాడుకోవాలి? నేనేమంటున్నా అమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఏ స్త్రీ హక్కులు అయితే నువ్వు ఎంతమందిని స్త్రీలను మోటివేషన్ చేసినావమ్మా? ఎన్ని సంఘాలకు అధ్యక్షురాలవమ్మా నువ్వు? ఏ స్త్రీకి నువ్వు ఒక్కొక్క షోకి లక్షలు తీసుకుంటున్నావు కదా, ఏ స్త్రీకి ఒంటరి మహిళకు సాయం చేసినావమ్మా నువ్వు? ఏ స్త్రీని అభివృద్ధి దశలో నడిపించినవమ్మా? ఏ పిల్లల్ని అనాథ పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నావమ్మా? ఎవరికి ఏం వెలగబెట్టినావమ్మా? అంటే నీకు ఇప్పుడు ఇది వచ్చేసరికి స్త్రీ స్వేచ్ఛ కోసం నేను ముందు నాటి అవన్నీ చేస్తేనే మహిళల గురించి రైట్ గురించి అనలేదు. మేము కూడా ఏం చెప్తున్నా, ఆమె రైట్ ఆమెకు ఉందండి, నేను కాదంటలేను, ఆమె స్వేచ్ఛ ఆమెకు ఉంది, నేను కాదనను. నా అభిప్రాయం నేను చెప్పినా, నువ్వు పాటించమని నీకు చెప్పలేదు, శివాజీ చెప్పలేదు, నేను చెప్పలేదు, ఇంకెవరు కూడా చెప్పరు. మా అభిప్రాయాన్ని ఏకీభవిస్తున్నామా అంటే ఎవడు దొంగ అంటే గుడ్డబట్టలో దొంగ అని ఆమె ఇండైరెక్ట్ గా మాట్లాడిన మాటలు ఆమె ఏదో సుమోటగా తీసుకొని ఏమో ఎగురుతుంది, ఫేమస్ కావాలనుకుంటుంది తప్ప, నేను అనేది ఏంటంటే ప్రతి కుటుంబంలో ప్రతి మనిషిలో అన్నీ ఉంటాయండి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నేను దాన్ని రియాక్ట్ అయిపోయి ఈమె ఎందుకు ఉరికొచ్చింది అంటే ఈమెకు ఫేమస్ అనేది చాలా ఇష్టం. ఫ్రీ షోలు చూపించడము, ఫ్రీ షోలు కావడము, ఇవన్నీ చేయడం బాగా ఇష్టం. లేకపోతే ఎవరు మరి మీరే అన్నారు కదా, ఇంతమంది మహిళలు ఉన్నారు, ఇంతమంది హీరోయిన్లు ఉన్నారు, ఇంతమంది డ్రెస్ వేసుకున్నారు, ఆమె ఎందుకు స్పందించింది అని అడిగారు కాబట్టి చెప్పిన. నేను ఇంతమంది ఉన్న తర్వాత ఆమెను ఒక్కదాన్ని ఎందుకంటే నోటుదుల చిన్మయ్య కూడా అన్నది కదా, దాంట్లో ఏంటంటే ఇది తప్పేంటండి అదేంటంటే వాళ్ళ స్కిన్ షో చేయడము లేకపోతే గ్లామర్ గా నేనేమంటున్నా అంటే ఎవరినోడు వారి ఇష్టం ఇచ్చినట్టుగా అంటాడు, ఎవడు అవయవాలు వాడి ఇష్టం, దాని ఇష్టం అన్నాడు. అది వాళ్ళ ఇంటర్ రిస్ట్రిక్షన్ చేసేది. మీకు ఇంకా కోర్టు కూడా ఒకటి, నీ భార్య అయినా కూడా నీ భార్య మీద నీకు హక్కు లేదు, ఆమెకి ఇష్టం లేకపోయినా నువ్వు ఆమెను టచ్ కూడా చేయొద్దు అనేది రాజ్యాంగంలో ఉంది, నేను కాదంటలేను. అయితే ఒక సాంప్రదాయ గురించి మాట్లాడినప్పుడు మీకు స్వేచ్ఛ ఎంతైతే ఉందో బాధ్యత కూడా అంతే ఉంది సమాజం మీద అని తెలియజేస్తున్నాం. నువ్వు పాటిస్తావా పాటించావు అట్లంటే 100 సెక్షన్లు ఉన్నాయి సార్, 100 సెక్షన్లు ఉన్నాయి, అవన్నీ మనం పాటిస్తే ఉండు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఈయనకు ఒక సమాధానం, ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, మీరు సెక్షన్ 294 సెక్షన్ యాక్ట్ ప్రకారంగా ఈయన తీసుకుపోయి బొక్కలు వేయొచ్చు. ఎట్లా అంటారా, ఆ సెక్షన్స్ అన్ని ఇస్తా చదువుకోమని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి, ఒక ఆడదాని శరీరం గురించి మాట్లాడడానికి నీకు రైట్ లేదు అంటున్నాడు. ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె చూపించు అనే మాట ఈయన వాడొద్దు. నేను అనేది ఏంటంటే, నీ దగ్గరికి ఇప్పుడు కేసు ఫైల్ అవుతుందండి, అడ్వకేట్ 2-3 సార్లు మాట్లాడతారు, ఫైనల్ గా జడ్జిమెంట్ ఎవరి మీద కేసు అయిందో వాళ్ళే వచ్చి మాట్లాడాలి జడ్జి ముందు. మురళీ శర్మ గారు ఏమన్నారు, మీరు ఆడవాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చూపించుకోవచ్చు అన్నారు అన్నాడుగా. ఇప్పుడు రియాక్ట్ అవ్వండి. అనసూయ గారు ఒక పబ్లిక్ ఫిగర్, ఆమె ఒక సెలబ్రిటీ. ఆమె 100% సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తుంది, తన భర్తను ఎంతో గౌరవిస్తుంది, తన భర్త చెప్పినట్లే అనసూయ ఉంటుంది. ఒక స్త్రీ ఎవరికి బాధ్యత వహించాలి? తన భర్తకు బాధ్యత వహించాలి. తన భర్త ఆమెకు 100% సపోర్ట్ చేశాడు. నీకు చెప్పిండా? లేదంటే డైవర్స్ ఇచ్చాడు. అట్లా
వాడి భాషనే రాదు తెలుగు. ఒక్క నిమిషం ఒక్కటి ఈయన మాటలు బలపట్టుకుని మనం దాంతో బయట ఈ ఇంట్లో ఉంటాడు మాట్లాడబట్టు కాదు. అసలు వీడేదో దాని ముఖం కూడా చూడలేదు, దాని మొట్టనంట. ఒకటి చెప్పండి, ఒక్కటినండి అసలు ఒక్క నిమిషం, వన్ సెకండ్ ఒక్కటి అడుగుతా, ఒక్క నిమిషం. మీరు ప్రతి మాటకి దానిది అది ఇది అని చెప్పండి. మహిళలను గౌరవించడం, వాళ్ళ భర్తను గౌరవించింది అంటుండు. ఇంతకు ఆ భర్త ఏ దేశస్తుడు, ఏ రాష్ట్రం? ఏ రాష్ట్రం? చెప్పు, నువ్వు సంఘానికి అధ్యక్షుడు కదా. అరే వాళ్ళ భర్త ఏ రాష్ట్రం చెందినవాడు? మీరు చెప్తున్నారు బీహార్ రాష్ట్రం చెప్తారు కదా, నీకు తెలియదుగా. వాడికి ఏమి తెలియదు. ఆయన భర్త ఇప్పుడు ఆయన భర్త ఆమె ఏమన్నది అసలు ఆమె గురించి కూడా ఏం తెలియదని మీరు టీవీ ఛానళ్ళలో పిలుస్తున్నారు కాబట్టి అభిమాన అధ్యక్షుడు పెట్టుకుండు. ఆయన ఆమె ఏం పెట్టుకోలేదు. బయటికి పోతే నిన్న శర్మగా మహిళలను పట్టుకొని ఒక్క నిమిషం పురోహిత ఆడవాళ్ళ దాని గురించి మాట్లాడదండి రాయ్, అట్లా మాట్లాడదు. నేను చెప్తున్నా ఒక బ్రాహ్మణ కులం ఒక మహిళ గురించి ఈయన మాట్లాడే స్వేచ్ఛ అని చెప్పకూడదు. మీ వ్యక్తిగతం అనండి, నేను తప్పు పట్టను. కానీ చెడిపోతుంది, దానికి నేను 100% నేను చూపిస్తా. చెడిపోతుంది ఈ ప్రభావం అనేది 100% కోట్లాది మంది చూస్తారు. చెయ్యొచ్చు అనేది ఇట్లా ఉండొచ్చు. కానీ ఒక సమాజానికి మంచి మెసేజ్ ఇయ్యి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ సంఘం ఎక్కడా, నువ్వెక్కడా, నువ్వెంత, నువ్వు బిచాన్ ఎంత, నువ్వు ఎవరి సంఘం అధ్యక్షుడివి? నువ్వేమన్నా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అధ్యక్షుని దానికే? లేకపోతే నీకేమన్నా ఇప్పుడు ఒకటి చెప్పండి, నువ్వు దేనికి సపోర్టర్స్? ఆమె బాడీ పార్ట్స్ చూపిస్తుంది కాబట్టి దానికి సపోర్టింగ్ అంటున్నావు. నేనేమంటున్నా వల్లి గారు, నేను ఒకటే చెప్తున్నా, ఒక్కటి ఎంత ఏం చెప్పినా, ఎంత ఏ రకంగా చెప్పినా కూడా మనము అత్యధిక మెజార్టీ ఉన్న సైడే మాట్లాడాలి. ఓకే, అంటే వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించాలి. మీకు ఇప్పుడు చెప్తున్నా మహిళల మనోభావాలను దెబ్బతీస్తే నేను కూడా ఊరుకోను. మీ వ్యక్తిగత స్వేచ్ఛ చెప్పే పాయింట్ ఏంటి, అనసూయ ఎట్లయినా ఉండొచ్చు కానీ అంతే. పబ్లిక్ లైఫ్ లో అంతే నేను అన్నది కూడా ఏం చెప్తున్నా, నువ్వు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుంటావా, నువ్వు ఇంకో డ్రెస్ వేసుకుంటావా, నువ్వు ఇంకేమైనా వేస్తావా, దయచేసి పబ్లిక్ లో పెట్టకు. నువ్వు ప్రైవేటు ఇన్స్టాలో పెట్టుకో, ఆప్షన్ బంద్ చేసుకొని నీ ఇష్టం ఉన్నట్టు తిరిగమ్మా. మేము మాట్లాడితే నువ్వు నీ ఇంట్లో నుంచి మేము గుంజుకొచ్చి మాట్లాడితే నువ్వు నీ ఇంట్లో కూడా డ్రెస్ ఎట్లైనా ఉండు. ఎందుకంటే 4 గోడల మధ్యలో ఉంటారు కాబట్టి మనకు సంబంధం లేదు. నువ్వు అది కూడా మీ బాబు అన్న మాట కూడా నువ్వు పబ్లిక్ లో చెప్పినా కాబట్టి మాట్లాడుతున్నావు. ఈ రోజు మీ హస్బెండ్ గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నాము? నువ్వే ఇలా కూర్చుంది స్వప్న గారు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు అసలు ఇట్లా కూర్చొని మా హస్బెండ్ మీకు ఒకటి తెలుసా, షాపింగ్ కూడా ఇలా ఉన్నది మొత్తం మా హస్బెండే చేస్తాడండి షాపింగ్ అంటే. సమ్మర్ వెకేషన్కి పోయేసి వచ్చి అవన్నీ వీడియోలు తీసి నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెడతావా? అలాంటి సంప్రదాయం మన దగ్గర లేదు కదా. నువ్వు పెడతావా అని అడిగినా పెట్టం కదా, నేనే కదా, ఎవరు మరి ఏదవెందుకు దానికి సపోర్ట్ చేస్తుండేడు? మళ్ళీ ప్రైవేట్ అంటే దానికి లైఫ్ లేదా అంటాడు. ఒక్కడు చెప్పండి, నేను దీన్ని మాత్రమే ఖండిస్తున్నా. ఆమె డ్రెస్ వేసుకోవడం నేను ఖండించట్లేదు. గ్లామర్ ఫీల్డ్ లో అరే తమ్ముడు, నేను సినిమా గురించి మాట్లాడలే. ఇక్కడ ఆమె సినిమా ఏమైనా ఆమె కన్నా గ్లామర్ గా చేసే వాళ్ళు ఉన్నారండి. నేను దాని గురించి మాట్లాడితే అది వేరే సబ్జెక్ట్. కొన్ని సంవత్సరాలు గ్లామర్ లేకపోయినా కూడా నీకు పాత్రలు వస్తాయి, నీకు ప్రమోషన్స్ వస్తాయి, నువ్వు సెలబ్రిటీ కావచ్చు. సుమా ఏ డ్రెస్ వల్ల ఇలా దాన్ని చూసుకొని ఆమెకు పాత్రలు వస్తున్నాయి. మన రాష్ట్రం కాదు అమ్మాయి, మన లాంగ్వేజ్ కూడా కాదు. ఎంత చక్కగా ఉంటుందండి. ఎందుకు వస్తున్నాయి అమ్మాయికి ఆఫర్స్? అంటే నీకు వస్త్రధారంలోనే నీకు ఆఫర్స్ వస్తాయా? నేను అనేది ఏంటంటే, నేను అనసూయను నేను తప్పు పట్టట్లేదండి. ఆమె మాట్లాడే భావజాలము ప్లస్ ఒకటి భావజాలం కూడా వదిలేద్దాం, ఆమె స్వేచ్ఛ. నేను అనేది ఏంటంటే, నీ ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లోకి తీసుకురాక తల్లి. కూచే గాడిద వచ్చి మేషే గాడిదని జడగొడుతుంది అంటున్నా, అంతే. నువ్వు ఏమన్నా నువ్వేమన్నా ఇప్పుకో. వాస్తవం, నీ భర్త నిన్ను కట్టడి చేయనంత వరకు మాకు అనవసరం. అది మురళీ శర్మ గారు పబ్లిక్ లైఫ్ లోకి తీసుకురావద్దు అని చెప్తున్నారు సంజయ్ రెడ్డి గారు. ఏంటి మీ అభిమాన సంఘం ఇన్స్టాగ్రామ్ లో స్పష్టమైనటువంటి ఆప్షన్ ఉంది. వాళ్ళ యొక్క పిక్నిక్ వివరాలని వాళ్ళు ప్రదర్శించుకున్నారు. ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టమైన వాళ్ళు డిస్లైక్ కూడా చేయొచ్చు. ఇష్టం లేకపోతే అసలు ఫాలో అవ్వకండి. నువ్వు అభిమాన సంఘం అంటున్నావు కదా, అనసూయను నీ ఇష్టం. నువ్వు దాని ఫ్రెండ్ రిక్వెస్ట్ లా పోరా. నేనేమంటున్నా, ఇన్స్టాగ్రామ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు అభిమాన సంఘం అధ్యక్షుడు అన్నావు కదా, దాన్ని చెప్పు. నీకు పెట్టమను డైరెక్ట్ లైవ్ లో. అరే నీకు పెట్టమను.
ఆమెకి 1,00,000 మంది ఫ్యాన్స్. ఏ మెంటల్ ఆ 1,00,000 మంది పెట్టమని రా. ఏ నేను కాదు ఉండు. ఇప్పుడు వల్లి గారు నువ్వు ఆగు. పబ్లిక్ లోకి తీసుకొస్తే చూడొద్దు అంటే ఏంద్రా, నాకు అర్థం కాదు. మెంటల్ అనుకో. అరే మనిషి వాడు వల్లి గారు నాకు మీరు కూలు కాదు. మీరు ఒక్క మాట మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారండి? అసలు ఆయనతో మాట్లాడి మీరు అట్లా చట్ట మీరు సార్ మీకు ఇల్లు కదా మరి అందరూ ఏమైనా ఆప్షన్స్ ఏమైనా వేస్తామే మరి మాట్లాడక నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో? అరే నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడినావు అనుకో, నేను లాగి కొడతానని చెప్తున్నా నువ్వు ఎక్కువ మాట్లాడినావంటే. ఇప్పుడు వల్లి గారు ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. ఆమెకి ఆప్షన్ చెప్పుకోమని, ఆమె అని కాదు ఎవరైనా. ఇప్పుడు నా దాంట్లో ఇందులో చాలా ఉన్నాయండి, మీకు నేను చూపించను. ఇది నా పర్సనల్, ఇది నేను మీకు పోస్ట్ చేస్తే పబ్లిక్ అవుతుంది. నా నోరు నా ఇష్టం. 100 కామెంట్లు పెట్టుకుంటాడు. మగవాడికి ఫ్రీ షోలు చూపించినప్పుడు 100 కామెంట్లు పెడతాడు, 100 అనార్థాలు జరిగితే అడగడానికి రైట్ ఎవరికి లేదు. నేను అనేది ఏంటంటే వీడికి 100 సార్లు చెప్పు, ఇక అదే మాట మాట్లాడతాడు. అదే అనసూయ అంటే అదే సొల్లు కార్చుకుంటాడు. ఇక దాన్ని ఊహించుకుంటూ బతుకుతాడు తప్ప వీడు అనసూయ దగ్గర పోయేది లేదు, దాంతో మాట్లాడేది లేదు, వాళ్ళతో ఉన్నది కూడా ఏముండదు. ఎంతసేపు ఉన్నా ఈ స్టూడియో నుంచి ఆ స్టూడియోకు, ఆ స్టూడియోని ఈ స్టూడియోకి తిప్పి. మేడం చెప్పేది ఒక పాయింట్ క్లియర్ గా మీకు చెప్పేది ఏంటంటే, మన సంస్కృతి మన సంప్రదాయం ఉంది కదా, ఎందుకు ఇట్లా పెడదారిని పోతా ఉంది, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటున్నారు. సంస్కృతి సాంప్రదాయాలు 100% అందరం ఫాలో అవుతున్నాం, 100% ఫాలో అవుతున్నామండి. ఒకేషన్ బట్టి డ్రెస్ వేసుకుంటాము. అనసూయ గారు ఏమైనా రోడ్డు మీద స్విమ్మింగ్ సూట్ తో వస్తే ఇప్పుడు బీచ్ దగ్గరికి పోయినప్పుడు చీరతో వెళ్ళలేము కదా, అక్కడ ఆ సందర్భానికి అనిపించట్లేదు. అరే ఆగురా అయ్యా నువ్వు ఆగు. నేనేమంటున్నా, నేనేం చెప్తున్నా అండి మీకు అర్థం కావట్లేదు. పబ్లిక్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చీరలల్లో పొమ్మని చీర గురించి మాట్లాడకండి, నిండుగా బట్టలు వేసుకోమన్నాను తప్ప, నిండు కాకపోతే జీన్స్ వేసుకోవద్దు, టీ షర్ట్ వేసుకోవద్దు, లేకపోతే క్రాఫ్ట్ టాప్ వేసుకోవద్దు, స్లీవ్లెస్ వేసుకోవద్దు అని చెప్పలేదు. ఇక్కడ బీచ్ల దగ్గరికి పబ్లిక్ కోసం పోతావు, నువ్వు దేనికోసం పోతావు? మన ఎంజాయ్మెంట్ కోసం. నీ ఎంజాయ్మెంట్ కోసం పోతావు, నీ ఎంజాయ్మెంట్ కోసం పోతావు. అక్కడ దొర్లుతావు, జీత కొడతావు, ఇంకేదైనా చేస్తావు, ఏమైనా చేస్తావు. అది పబ్లిక్లో పెడతావు. బీచ్ దగ్గర ఆడుకునేవన్నీ పెట్టుకుంటా. నేనేమంటున్నా, నువ్వు ఆడుకోవడం వేరు, నువ్వు డ్రెస్సింగ్తో ఉన్న దాన్ని బట్టి మనం బీచ్లోకి మామూలుగా మనం కూడా వెళ్తాం సార్. వెళ్ళినప్పుడు కొంచెం సారీ మీద వెళ్ళినప్పుడు ఇవన్నీ కొంచెం పైకి పోయినప్పుడు వద్దు అది డిలీట్ చేయి, బాగుండదు అని అంటాం. ఎందుకంటాం? అది మన ప్రైవసీ కాబట్టి కదా. అదే నీ ప్రైవసీలో ఉందనుకో ఇంత అవకాశం ఉండదు కదా. నేను అనేది ఏంటంటే, నువ్వు జీన్స్ మీద పో, టీ షర్ట్ మీద పో, మస్తు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ లేరా, మేము వద్దన్నావా? నేను అనేది ఏంటంటే, నీ వెకేషన్స్కి పోతున్నామంటే మీ ఫ్రెండ్స్ ఇట్లా పెట్టు, మా ఫ్యామిలీ ఇట్లా వెకేషన్స్కి వెళ్ళింది, మీ పిల్లలతో పెట్టండి, మీరు దాంతో పెట్టండి. నేను అనేది ఏంటి, అలా పెట్టండి. కొన్ని ప్రైవేటు భాగాలు మన భర్త తప్ప ఇంకా మూడో మనిషికి తెలియని భాగాన్ని మూడో మనిషికి చూపిస్తే ఇలాంటి అనార్థాలే జరుగుతాయి, ఇలాంటి నోరుదులతోనే మాట్లాడతారు అని చెప్తున్నా. కరెక్ట్ పాయింట్ చెప్పారు మేడం. అనర్థాలు జరుగుతాయి కదా. నెక్స్ట్ మీరు అనసూయ వరకే పరిమితం అవుతారా? అనసూయని టార్గెట్ చేస్తున్నట్టుగా ఒక చర్చ అయితే వినిపిస్తోంది. అంతవరకే పరిమితం అవుతారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి దాని మీద ఏమన్నా మీరు పోరాటం చేసే పరిస్థితి ఉందా? అనసూయ కాకుండా ఇంకా చాలా మంది బికినీలు వేసుకుని పోస్టులు పెడతారు, వాళ్ళ తరఫున కూడా మీరు ఏమన్నా మాట్లాడే పరిస్థితి? అయితే నేనేం చెప్తున్నాను, సెన్సార్ బోర్డు కూడా మేము వెళ్దాం అనుకుంటున్నాం. సెన్సార్ బోర్డు మూవీస్లో కూడా మరి ఇప్పుడు అందరం మనం చెప్తే కదా, ఏ సర్టిఫికెట్ ఎవరు సెన్సార్ వాళ్ళే ఇవ్వాలి కదా, ఇస్తారు కదా. వాళ్ళకు కూడా టర్మ్స్ కండిషన్స్ సీరియస్గా చెప్పాలి. ఒకటి, ఇప్పటికే 5-6 రోజుల నుంచి ఆ టాపిక్ అయిపోయింది. ఒకటి, పోలీస్ స్టేషన్లు అంటే ఎంత భయం, ఎంత గౌరవం ఉంటుందో, అట్ ద సేమ్ టైం సెన్సార్ బోర్డ్ మెయిన్ మూవీస్కి ఒక మహిళా కమిషనరు అంటే ఒక తెలంగాణ రాష్ట్రానికి ఒక జడ్జిమెంట్, వాళ్ళకి హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల సంఘం, ఇవన్నీ ఈ 4 దీంట్లో సెక్షన్స్ గురించి మనం వివరించి పబ్లిక్లోకి చెప్పిన తర్వాత వీళ్ళు కూడా ఒక బాధ్యతగా వహించాలి. నేను పోయి కంప్లైంట్ ఇస్తేనే నువ్వు రిసీవ్ చేసుకోవడం కాదు. మీ పనేంటి? చుట్టుపక్కల ఏం జరుగుతుందని నిఘా పెట్టడమే. అప్పుడు సమాజం అంటే సమాజం విలువలను కాపాడగలుగుతారు. ఎవరికి బాధ వస్తే వాడు పోయి చెప్పుకుంటే అనేది సెకండరీ. ఓకే, పబ్లిక్లో ఒక పోలీస్, ఇప్పుడు మనము అర్జెంటుగా మనం ఒక ఫేస్బుక్లో కొన్ని లాంగ్వేజెస్ ఏమైనా బూతులు పెడితే
ఫేస్బుక్ వాడు ఫ్రీజ్ చేస్తాడు తెలుసా అండి? చేస్తాడు అవును. ఒక 1 మంత్ వరకు. మీరు ఇప్పుడు కొన్ని ఛానల్స్ కూడా కామెంట్స్లో మనం నొక్కినప్పుడు వాడు అడుగుతుండే ఆప్షన్స్ మీరు ఏం పెట్టాలనుకుంటున్నారని. అది పెట్టకపోతే అనుకోని ఇష్టం వచ్చినట్టు పెడతాడు కామెంట్స్ పెట్టినోడు. ఆఫ్ సెక్షన్ కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి సార్, ఏదో ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఏం పెట్టా డర్టీ లాంగ్వేజ్తో పెడితే యాక్సెప్ట్ చెయ్యదు, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. నేను అనేది ఏంటంటే ఒకవేళ వాడు బ్యాడ్ కామెంట్స్ పెడితే వాడి మీద మనము కాంప్లైంట్ ఇస్తే వాడిని తీసుకొచ్చి పట్టుకొని పబ్లిక్లో చూపించాల్సిన బాధ్యత కూడా ఈ మనం పెట్టిన ఈ 4 డిపార్ట్మెంట్ల మీద బాధ్యత ఉంది. వాడేం చేస్తున్నాడు, పబ్లిక్ కాదు, వాడు మెసేజ్ పెడుతున్నాడు కానీ వాడు అకౌంట్ రియల్గా ఉంటలేదు, ఫేక్ ఉంటుంది. అది వాడిని మనం క్లిక్ చేస్తే వాని అడ్రస్ తెలియదు, వాని జీమెయిల్ ఐడి తెలియదు. అలాంటి దాంట్ల మీద మనం ఫోకస్ చేసామనుకోండి సార్, 100% ఈ క్రైమ్ అనేది ఇట్లాంటివన్నీ తగ్గుతుంది. కాదు నా పాయింట్, ఇండస్ట్రీ మీద కూడా మీరు ఇదే రకమైన డెఫినెట్ గా అసలు సినిమాల్లో బికినీలతో స్కిన్ షోలో ఏం అసలు సెన్సార్ బోర్డులో ఏమేమి చట్టాలు ఉంటాయో అన్ని మనకు తెలియదు, ఎంతవరకు పరిధి వరకు ఉంటుంది అనేది ఒక లా మనకు తెలియదు. నాకు తెలిసిన ఓవరాల్ నాలెడ్జ్గా ఒక భారతదేశ స్త్రీగా ఇలా ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం చెప్పినాం కానీ లా అంతా నా చేతిలో ఉంది, నాకు అన్ని పాయింట్స్ తెలుసా అంటే నేను చెప్పట్లేదు, నాకు అంత అవసరం కూడా లేదు. మనము సమాజంలో ఏ రకంగా ఏమండి, ఇప్పుడంటే హాస్పిటల్స్ వచ్చాయి. ఒకప్పుడు మంత్రసాన్ని ఏం చదువుకుందండి, ఎంబీబీఎస్లు చేసిందా, డాక్టర్ అమ్మ అయిందా, ఆమె ఏమన్నా గైనకాలజిస్టా, ఎన్ని పురుడులు పోసిందండి? మనకున్న సాంకేతిక జ్ఞానంతో పరిజ్ఞానంతో మనం మూవ్ అవ్వాలి. ఈ పోలీస్ స్టేషన్ ఈ చట్టాలు ఇవి అనేది సెకండరీ సార్. మన పక్కన ఉన్న వాళ్ళని చూసే మనం అలా తయారవుతాం. కాబట్టి మన ఇంట్లో ఒక తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటారు అనేది మన ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి. నెక్స్ట్ గవర్నమెంట్ అనేది, సంఘాలు అనేది, ఇవన్నీ అనేది 3rd 4th జనరేషన్. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. అనసూయ గారు ఎటువంటి తప్పు చేయలేదు. ఎవడన్నా తప్పు చేసిందని ఓడి చెప్పింది, మేము ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చినామా? ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చినా మేము? అయితే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు అనసూయని పిలవలేదని బాధనా నీకు? పిలిపిస్తా, అనసూయని కూడా పిలిపిస్తాం. మాకు అనసూయని పిలిపిస్తాను. ఇప్పుడు అట్లా కాదు, ఆమె ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రతి వ్యక్తికి మన దేశంలో. ఏమండి ఈ శర్మ ఎన్నిసార్లు అన్నాడు సమాన్లని, ఈయన మీద కూడా సెక్షన్ బుక్ చేయాలి. మరి ఎందుకని అడగండి, వల్లి గారు అడగండి, ఆ మాట అడగండి. నువ్వు తప్ప అడగండి అన్నాడు చూడండి, నిన్న కూడా అన్నాడు. నేను ఆర్టీవీ దాంట్లో ఆ మాట మళ్ళీ అనకూడదు. ఆ మాట అసలు ఆ వర్డ్ వాడద్దు. ఎవడో వర్డ్ మాట్లాడినా కూడా 100% మరి శిక్షారులే. మరి ఎందుకు వాడుతుండే ఆ మాట? నేను ఇందాక మాట్లాడే ప్రైవేట్ భాగాలని చెప్పిన నేను దాని గురించి మాట్లాడలేదే. కొన్ని మనకు పర్సనల్ లైఫ్ ఉంటుంది సార్. ఆయన బిడ్డకి తండ్రే. నేను అనేది ఏంటంటే డ్యూటీ అయిపోయిన తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళ దాంట్లో కొంపలలో దూరక్కర్లేదు. దూరి మాట్లాడితే ఏదన్నా అనొచ్చు కానీ అనసూయని మనం ఇంత ఫేమస్ చేసి నిన్ను చూస్తే ఆశ్రయించుకుంటారు జనాలు. అయితే ఇంకొకటి నేను అనేది అంటే అనసూయ అనే దేవత, ఒక అనసూయ అనే పేరుకు ఎంత గొప్పదనం ఉంది తెలుసా? ఆమె సీతాదేవిని ఓన్ చేసుకుంది. అడవిలో ఉన్నప్పుడు ఆమెను ఓన్ చేసుకొని ఆమె కొన్ని బుద్ధులు చెప్పి ఆమెను ఒక రక్షణగా ఉన్నందుకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఆమె కాళ్ళకు ఒక పాదాభివందనం చేసింది తెలుసా? ఆ పేరుకి అంతుంది. ఆమె ప్రాతినిధ్యాన్ని అది చేసుకోవడానికి మన విష్ణు బ్రహ్మ ముగ్గురు చిన్న పిల్లల్లాగా ఆ చరిత్ర గురించి వింటుంటే బూస్ బంప్స్ వస్తుంది. ఆ పేరుకు అంత ఉంది. ఆ పేరును పెట్టుకొని వాళ్ళు ఎందుకు పెట్టారు? ఒక పురోహితులు, వాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబం, చాలా సాంప్రదాయమైన కుటుంబం. వాళ్ళ ఫాదర్ చాలా మంచి వాళ్ళు బూదాం పోచంపల్లిలో ఉంటారు. ఈయన ఉండేది మన దగ్గర కాకుండా తెలియకుండా వస్తాను. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదో మీ ముందరికి వచ్చి షో ఆఫ్ చేసుకుంటాడు. ఒక్క నిమిషం. అయితే షో ఆఫ్ చేసుకుంటాడు. అయితే నేను మాట్లాడేదాన్ని మళ్ళీ మధ్యలో ఏవద్దు. నీకంత సినిమా లేదు ఆగు. అయితే నీకంత సినిమా లేదు మూసుకో. నువ్వు నీ ముఖం నీకు నువ్వు ఇంకొకసారి అన్నావనుకో, నిన్ను బయటకు వస్తే మాత్రం మామూలుగా ఉండదు. అంత గురించి అంత ప్రాతినిధ్యం ఉంది అనసూయ అనే పేరుకు. సో
ఈ డిస్కషన్ మూస్తా. ఇట్లా కంటిన్యూ వేస్ట్ ఫెలోవా. ప్లీజ్ వేస్ట్ ఫెలో వాడు వీడు పక్కన తీసుకొచ్చి నన్ను కూర్చోబెట్టావు. ఈడ వేదవా కాకపోతే ఈడ మనిషేనా? వీడు అసలు మనిషేనా? వాళ్ళ అమ్మ ఉంటే సిగ్గుపడుతుంది వీడిని. ఒక హెల్దీ డిస్కషన్ ఏం వెళ్ది అయ్యా? వాడు మన ఎంతసేపు ఉన్నా అంశే చూపిస్తుంది, అంచు ఇట్టనే ఉంటది. దాని సంకన అత్త పో నాకపోయి. ఎవరు చెప్పిండా? వాళ్ళని చెప్పిండా? పోరా మరి అక్కుంటే పో. ఓకే ప్లీజ్ నిజంగా నీ బొంద గౌరవిస్తారు ఇలాంటి చర్చ ఇది ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ వీడియో వేస్ట్ అండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారనుకో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తామండి? ఏం మెసేజ్ ఇస్తాం? నీ బొంద ఇస్తావు, నీ బొంద, నీ బోకి. తప్పకుండా వాడు ఎంతసేపు స్విమ్మింగ్ పూల్ చెప్తాడు. ఎంతసేపు బొజ్జ సంధ్యారెడ్డి గారు చెప్పినటువంటి విషయాలతో మీరు ఏకీభవిస్తున్నారా? మురళీ శర్మ గారు ఏదైతే చెప్పారో అనసూయ గురించి ఆయన కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి.